అవని స్టోరీస్. అనసూయ తన కోడలు అవనిని తిడుతూ ఉంటుంది. ఓసే, గ్రేజర్ ఆన్ చేసి అట్టాగే వదిలేసావు, ఫ్రిడ్జ్ డోర్ ఏమో సరిగ్గా వేయలేదు, ఏసీని చూస్తేనే డైరెక్ట్గా ఆపేశావు, ఎందుకు ఎట్లాంటి పనులు చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను అన్ని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకో అని. నువ్వు మాత్రం మారవా, ఒక్క పని సరిగ్గా చేయడం రాదు. ఇంతలోనే అక్కడికి సురేష్ వస్తాడు. అమ్మా, ఎందుకమ్మా అవనిని తిడుతున్నావు? తప్పు నీది. పల్లెటూరులో పెరిగిన అమ్మాయికి ఇవన్నీ తెలుసా? వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా చూసావా ఎలా ఉంటుందో? నువ్వే ఇవన్నీ జాగ్రత్తగా నేర్పించాలమ్మా, తిట్టినంత మాత్రాన ఏమీ రాదు అంటూ తల్లిపై అరుస్తూనే అవనితో ఇలా అంటాడు. అవని, మా అమ్మాయిని ఎన్నిసార్లు చెప్తుంది? నువ్వే అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నీ చెప్పరు, ఒక్కసారి చెప్పినప్పుడే అర్థం చేసుకోవాలి. సరే అండి అని చెప్పి అక్కడి నుంచి అవని వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారికి ఒక ఫోన్ వస్తుంది. అత్తగారు ఫోన్లో మాట్లాడుతూ సరే అమ్మా, జాగ్రత్తగా రండి అని అంటుంది. అప్పుడే భర్త అరవింద్, ఎవరిని జాగ్రత్తగా రా అంటున్నావు? అమ్మాయిగాని వస్తుందా ఏంటి? అవునండి, అమ్మాయి స్నేహితురాలిద్దరూ భోజనానికి వస్తున్నారంట. ఆ విషయం ఫోన్ చేసి చెప్పింది. కొంచెం మెరిల్ చికెన్ తీసుకురండి. అందుకు అతను సరే అని చెప్పి బయటకు వెళ్లి చికెన్ తీసుకొస్తాడు. దాన్ని ఆమెకి ఇస్తాడు. ఆమె సురేష్ని పిలిచి, ఒరే, నువ్వు బాగా చికెన్ చేస్తావు కదా, మీ చెల్లెలు స్నేహితురాలు వస్తున్నారంట, వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ చేసి పెట్టరా, నువ్వు బాగా చేస్తావుగా. అమ్మా, ఈరోజు నాకు చాలా పనుంది, ఇప్పుడు నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి, అవనికిచ్చే, తను వండుతుందిలే. అదొక పల్లెటూరు మొద్దు, తినడం తప్ప ఏమీ రాదు, నేనే ఏదోటి చేస్తాలే అంటూ వంటగదిలోకి వెళ్తుంది. ఆమె వంటగదిలో పనిచేస్తూ ఉండగా ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. అమ్మో, నా వల్ల కావట్లేదే. అవని, ఏదో రకంగా చికెన్ ఫ్రై చేసి పెట్టవే, కొంచెం బాగా వండు, నీ ఇష్టం వచ్చినట్టు వండబాక, ఇంటికి వచ్చిన వాళ్ళు మెచ్చుకునేలాగా చెయ్యాలి గాని తిట్టుకునేలాగా చేయబాక. సరే అత్తయ్య, మిరియాల చారు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, ఆ రెండు చేస్తాను అత్తయ్య. అనసూయ ఏదో ఒకటి చెయ్యి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని వంట చేస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత అనసూయ కూతురు రోజా, తన స్నేహితురాలు రమ్య, పావని అక్కడికి వస్తారు. ఇక అనసూయ వాళ్ళని పలకరిస్తుంది. భోజనానికి కూర్చోమని చెప్తుంది. వాళ్ళు శుభ్రంగా ఫ్రెషప్ అయ్యి వచ్చి కూర్చుంటారు. అత్తగారు హడావిడిగా వంటగదిలోకి వెళ్లి అవనితో ఇలా అంటారు. ఏంటే ఇంకా పని చేస్తానే ఉన్నావు, అవ్వలేదా? ఒక పక్క వచ్చి కూర్చుంటే. అయిపోయింది అత్తయ్య అని అంటుంది. అత్తగారు వాటిని చూసి, ఏంటి ఇంత నల్లగా మాడిపోయింది, అసలు చూడడానికి చండాలంగా ఉంది, అసలు దీన్ని ఎట్ట తింటారనుకున్నావు? పైకి అలాగే ఉంటుంది అత్తయ్య, కానీ రుచి చాలా బాగుంటుంది, మీరేం కంగారు పడకండి అని సర్ది చెప్పి వాళ్ళ దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తుంది. అత్తగారేమో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న రోజా, తనేమో వదిన, పేరు అవని అని వాళ్లకు పరిచయం చేస్తుంది. పావని తనని చూసి, అవని నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంది. అప్పుడు అవని ఇలా అంటుంది. గుర్తుపట్టాను పావని, హోటల్ మేనేజ్మెంట్ మనిద్దరం కలిసి చేశాం కదా. అవునవని, ఇదైతే నాకు సర్ప్రైజ్ అని చెప్పాలి, ఇద్దరు స్నేహితులు ఒకే ఇంట్లో ఉండడం అని పావని నవ్వుతుంది. అప్పుడు రోజా, అయితే మా వదిన నువ్వు హోటల్ మేనేజ్మెంట్ కలిసి చేశారన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చేసి మళ్ళీ నువ్వు నాతో పాటు ఎందుకు బీటెక్ జాయిన్ అయ్యావు? ఏదో సాధిద్దామని 1 ఇయర్ చేశాలే, మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ చేసుకుని బీటెక్ వచ్చేసాను. అన్నట్టు మర్చిపోయాను, మీ వదిన వంటలు అద్భుతంగా చేస్తుంది. చికెన్తో ఎన్ని రకాల వంటలుంటే అన్ని రకాలు చేసేస్తుంది. ఫ్రైడ్ చికెన్ అయితే అద్భుతంగా చేస్తుంది అని మెచ్చుకుంటూ ఉంటే అత్తగారు అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. పోగొడింది చాలు, ముందు భోజనం చేయండి, ఇప్పుడు కూడా నేను అదే చేశాను అని సమాధానం చెప్తుంది. ఆ మాటకి వాళ్ళు చాలా సంతోషిస్తూ వాటిని తింటారు. చాలా అద్భుతంగా ఉంది అంటూ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. వదినా, నీ వంట చాలా అద్భుతంగా ఉంది. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు? మంచిగా మనమే ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం కదా. నువ్వు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మంచి జాబ్ చేసి డబ్బు సంపాదించు, అప్పుడు నీ డబ్బుతోనే మనం ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం, పార్ట్నర్షిప్తో. అందుకు ఆమె సరే అంటుంది. ఇక వాళ్ళందరూ చాలాసేపు అక్కడే ఉండి మాట్లాడుకుంటారు. ఇక రోజా తన స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్తుంది. అలా బయటకు వెళ్లిన తర్వాత అత్తగారు ఆశ్చర్యపోతూ అవనితో ఇలా అంటుంది. ఏంటే అంత చిన్న పల్లెటూరులో ఉండి నువ్వు చదువుకున్నావా? అవునత్తయ్య, మా ఊర్లో నేను ఒక్కదాన్నే చదువుకున్నాను, పైగా అక్కడ మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నది నా ఉద్దేశం. కానీ అనుకోకుండా నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి సంబంధం వచ్చింది, ఇలా జరిగిపోయింది.
అయితే నువ్వు చదువుకున్న పల్లెటూరు అమ్మాయి అన్నమాట. మరి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడం, ఏసీ ఆఫ్ చేయడం ఇవన్నీ ఎందుకు సరిగ్గా చేయవు? అత్తయ్య, ఇంత దూరం వచ్చింది కనుక చెప్తున్నాను. ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా వేయండి నేను కాదు, మామయ్య గారు. గ్రీజర్ ఆఫ్ చేయకుండా ఉండింది కూడా మామయ్య గారే. ఏసీ డైరెక్ట్గా ఆపుతుంది కూడా మామయ్య గారే. ఎందుకులే మామయ్య గారిని తిట్టించడం అని చెప్పి మీరు నన్ను ఏమంటున్నా సరే నేను సైలెంట్గానే ఉంటున్నాను. అయినా మామయ్య గారికి నేను చెప్పాను, ఆయన చూసుకుంటా అన్నారు. ఆ మాటలు విని అత్తగారు ఆశ్చర్యపోతుంది. తన భర్త దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అడుగుతుంది. అదంతా విన్నాక అరవింద్, పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అమ్మాయి పెద్దగా చదువుకోలేదని చెప్పారుగా, మరి ఈ అమ్మాయి ఏంటి హోటల్ మేనేజ్మెంట్ చదివానంటుంది? వాళ్ళు అబద్ధం చెప్పి పెళ్లి చేసినట్టున్నారు. ఎందుకంటే కట్న కానుకలు ఎక్కువ ఇచ్చుకోలేక. మా అమ్మాయిని కూడా పెద్దలు చదివించలేదని అబద్ధం చెప్పించినట్టున్నారు. జరిగిన విషయం అదే అయి ఉంటది. ఇంతలో అవని అక్కడికి వస్తుంది. అత్తయ్య, అసలు నన్ను చదువు గురించి ఎవరు అడగలేదు. మావయ్య గారు అడిగింది మా పక్కింటి అమ్మాయిని, నన్ను కాదు. మావికి సరిగ్గా కళ్ళు కనపడవని అప్పుడు నాకు అర్థమైంది. ఆ మాట విని ఆమె చాలా ఆశ్చర్యపోతూ అవునా అంటుంది. అమ్మాయి చెప్పింది నిజమే అయి ఉంటుంది. పెళ్లి హడావిడిగా అయిపోయిందిగా, ఇప్పుడేమైందిలే, అంతా మన మంచికేగా అని అంటాడు. ఆ మాటలకి ఆమె సరే అంటుంది. కొంత సమయం తర్వాత సురేష్ బయటకు వచ్చి భోజనం పెట్టమంటాడు. అప్పుడు సురేష్కి తల్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న సురేష్, నువ్వేంటి వంట చాలా అద్భుతంగా చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసింది. అనవసరంగా నిన్ను నానా మాటలన్నాను, క్షమించు. నాన్న చేసిన తప్పుని నీ మీద వేసుకోవటం ఎందుకు? జరిగిన విషయం అప్పుడే చెప్తే సరిపోయేదిగా, మా అమ్మ నేను తిట్టేది కాదుగా. ఇప్పుడు ఏమైంది? మావయ్య గారిని తిడుతుందన్న ఉద్దేశంతోనే నేనేం మాట్లాడలేదు. దాని గురించి ఇంకొదిలేయండి అని అవని అంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారు అందరికీ ఫోన్ చేసి అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, చదువులేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అందరు నన్ను అన్నారు కదా. నా కోడలో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. వంట ఎంత బాగా చేస్తుందంటే మీ ఇంట్లో ఉన్న కోడలు ఎవ్వరు సరిపోరు. అసలు మీ ఇంట్లో ఉన్న కోడలు కాదు, మీ ఇంట్లో ఉన్న ఆడళ్ళు ఎవ్వరు కూడా అంత అద్భుతంగా వంటలు చేయలేరు, అంత బాగా చేసుద్ది అంటూ అందరితో గర్వంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూసి అవని నవ్వుతూ తన భర్తతో ఇలా అంటుంది. ఏంటండి, మీ అమ్మగారు నన్ను మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు? మనిద్దరికీ పెళ్లి జరిగినప్పుడు పల్లెటూరు అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు? అబ్బాయి చదువుకున్నాడు, సిటీలో బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకోవచ్చు కదా, అది ఇదని చాలా నానా మాటలు అన్నారు మా చుట్టాలు. అందుకే ఇప్పుడు వాళ్ళందరికీ మా అమ్మ సరైన సమాధానం చెప్తుందిలే. ఏదేమైనా నాకు కూడా చాలా సంతోషంగా ఉందవని. అయినా తప్పు మాదేలే, ఏమీ తెలుసుకోకుండా ఏమీ అడగకుండా అమ్మాయి మంచిగా ఉందనే ఉద్దేశంతో హడావిడిగా పెళ్లి చేసేసుకున్నాం. అయినా మీరు అనుకోవడం కానీ ఈ రోజుల్లో పట్నంలో ఉన్న అమ్మాయిల కంటే పల్లెటూరులో ఉన్న అమ్మాయి చాలా తెలివిగా ఉంటున్నారు. ఈసారి మా పల్లెటూరుని తక్కువ చేసి మాట్లాడకండి. సర్లే, ఇంకెప్పుడు అలా మాట్లాడనులే అని సురేష్ అంటాడు. ఇక ఆమె పెద్దగా నవ్వుకుంటుంది. ఆ విధంగా తన కోడలు గురించి అత్తగారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికొచ్చిన చుట్టాలకి ప్రత్యేకమైన వంటలు కోడలి చేత చేయించి శభాష్ అనిపిస్తూ ఉంటుంది. అవని ఇంట్లో ఉన్న పని మనిషి కాంతమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కాంతమ్మ, రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు, నేనే ఇంటి పని మొత్తం చేసుకుంటాను. మా ఇంట్లో పని లేదని నువ్వేం బాధపడద్దు. నీకు వేరే ఇల్లు అప్పచెప్పే నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాను. మరేం పర్వాలేదమ్మా, మీరు చాలా తెలివైన వాళ్ళని నేను ముందు రోజే చెప్పానుగా. నన్ను ఏదో ఒక రోజు తీసేస్తారని తెలిసే ఇంకో 4-5 ఇల్లు మాట్లాడే పెట్టుకున్నాను. ఆ 4-5 ఇళ్లతో పాటు నేను చెప్పిన ఇంటికి కూడా వెళ్ళమ్మా, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారు. నాకేమీ అవసరం లేదులేమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంతం. ఏంటమ్మా అవని, పొద్దున్నే కాంతంతో గొడవ పడుతున్నావు, ఏమైంది? అదంత కోపంగా వెళ్ళిపోతుంది. అత్తయ్య, ఆ కాంతమ్మ ఇంట్లో పని సరిగా చేయదు. దానికి తోడు మన ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా పక్కింటి వాళ్ళకెళ్ళి చెబుతుందట. వాళ్ళేమో నా ముఖం మీద అడుగుతున్నారు. ఏమడుగుతున్నారమ్మా? ఏం జరిగిందని మన ఇంటి గురించి? మీ అబ్బాయి గారికి ఉద్యోగం పోయింది కదా అత్తయ్య, ఉద్యోగం లేకుండా డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయో, వడ్డీల వ్యాపారం చేస్తున్నా డబ్బు చాలా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట. ఆ మాట వినగానే అత్తగారు అనసూయ చాలా ఆశ్చర్యపోతారు, కంగారు పడతారు. వామ్మో, ఇంక మన గురించి ఎన్నెన్ని మాటలు చెప్పిందోనంటూ కోడల్ని అడుగుతుంది. కోడలు తన గురించి తెలిసిన నిజాలన్నీ చెప్పడంతో ఆమె మరింత కంగారు పడిపోతుంది. వామో, ఇట్టాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి కోడలే అన్ని పనులు చేసుకుంటూ ఇంటి మొత్తాన్ని చక్కబెడుతూ ఉంటుంది.
అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అవని భర్త సురేష్ చాలా బాధగా ఇంటికొస్తాడు. ఎందుకండి మీరు అంత బాధపడుతున్నారు? ఉద్యోగం రాకపోతే ఏంటి? మీకున్న తెలివితేటలతో మీరేదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అందరూ ఉద్యోగం చేసే బ్రతుకుతున్నారా? వ్యాపారంలో ఉద్యోగం కంటే కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు. నోటి మాట కదా, చాలా సులువుగా మాట్లాడుతున్నావు. లేదండి, నోటి మాట కాదు, నేను ఉన్నదే చెప్తున్నానండి. నా దగ్గర వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు చాలా ఉన్నాయి. దానికి పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. ఏంటో చెప్పు అని అంటాడు సురేష్. ఆ మాటలకు ఒక సలహా చెప్తుంది అవని. కొవ్వొత్తుల తయారీ మెషిన్ ఒకటి తెచ్చుకున్నామంటే చాలండి. నాకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళు ఎలా తయారు చేయాలి ఏంటనేది అన్నీ చెప్తారు. ఖర్చు చాలా తక్కువే అవుతుంది. ఒకవేళ మనం సరుకుని సరాసరి వాళ్ళకి అమ్మినా మనకి ఎలాంటి నష్టం ఉండదు. లేదా మనమే అమ్ముకున్నా కూడా ఎలాంటి నష్టము రాదు. ఆ మాటలకి సురేష్ సరే అని చెప్తాడు. 2 రోజుల్లో డబ్బులు చూసుకుని కొవ్వొత్తులు తయారు చేసే మిషన్ ఒకటి తీసుకొస్తాడు. ఇక ఇంట్లోనే కొవ్వొత్తులు తయారు చేయటం మొదలు పెడతాడు. ఇక వాటిని తీసుకెళ్లటానికి సరాసరి మనుషులు రావటం వాళ్ళకి పెద్ద శ్రమగా అనిపించదు. వాళ్ళు వాటి నుంచి నెలకి 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు లాభం పొందుతూ ఉంటారు. అలా డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. సురేష్కి ఉద్యోగం వస్తుంది. అప్పుడు అతను ఆలోచనలో పడతాడు. ఉద్యోగానికి వెళ్లాలా లేదా చేస్తున్న కొవ్వొత్తుల వ్యాపారాన్ని కొనసాగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయంలో నేను అవని సలహా తీసుకుంటాను. ఎందుకంటే తను పల్లెటూరు అమ్మాయి అయినా చాలా తెలివైన అమ్మాయి. అందుకే నేను ఆమె సలహా తీసుకోవాలనుకుంటున్నాను అని భావించి అవని దగ్గరికి వెళ్లి తన ఉద్యోగం గురించి చెప్తాడు. ఆ మాటలు విన్న అవని చాలా సంతోషపడుతుంది. ఏవండి, ఇంకా ఎందుకు ఆలోచించడం? సంతోషంగా ఆ ఉద్యోగంలో చేరిపోండి. నేను ఉద్యోగంలో చేరితే మరిక్కడ వ్యాపారం సంగతేంటవని? వ్యాపారం చూసుకోవడానికి ఇంట్లో మీ ముగ్గురు ఉన్నాం. మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. ఉద్యోగం వచ్చింది కదా, వచ్చిన అవకాశాన్ని మీరు ఎప్పుడూ వదులుకోకండి. పైగా ఉద్యోగం చేస్తే మిమ్మల్ని ఎవరైతే వేలెత్తి చూపించారో వాళ్ళందరికీ కూడా మంచి సమాధానం చెప్పినట్టు అవుతుంది. ఇక ఆ మాటలన్నీ విన్న మామగారు, బాగా చెప్పావమ్మా అవని, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వేదైనా ముందు వెనక ఆలోచించి బాగా మాట్లాడతావు. ఇంత జ్ఞానం నీకెక్కడి నుంచొచ్చింది అంటూ ఆమెని పొగుడుతాడు. అవని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. సురేష్ ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గర వ్యాపారం అత్తమామలతో అవని చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో సంపాదన మరియు భర్త సంపాదనతో డబ్బుకి వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు. సరిగ్గా వారం రోజుల తర్వాత కుటుంబం అంతా ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఫంక్షన్లో అందరూ కూడా సురేష్ని బాగా పలకరిస్తూ ఉంటారు. సురేష్ కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ ఇక ఫంక్షన్ ముగించుకొని అందరూ తిరిగి ఇంటికొస్తున్న సమయంలో వాళ్ళు కారులో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నీకు గుర్తుందా, పోయిన సంవత్సరం మన బంధువుల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఒక్కరు కూడా పలకరించలేదు. ఈరోజు చూసావా, అందరూ మనల్ని ఎంత బాగా పలకరించారో. దానికి కారణం మనం డబ్బు సంపాదిస్తున్నాం అన్న ఒకే ఒక్క ఉద్దేశం అమ్మా. అవును బాబు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అందరూ నీ ఉద్యోగం గురించి నీ వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. నేను అందరికి ఒకటే చెప్పా, మా కోడలు ఇంటికి వచ్చిన వేళ విశేషం, పైగా తన యొక్క గొప్ప ఆలోచనలో అని. సరిగ్గా చెప్పావమ్మా. ఆ మాటలన్నీ వింటున్న అవని, ఇంక చాలే ఆపండి, నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారు. లేదవని, నువ్వు నిజంగా మా దృష్టిలో చాలా పెద్ద ఘనకార్యం చేసిందానివి. ఎందుకో చెప్పనా, నాకు ఉద్యోగం లేనప్పుడు వ్యాపారం చెయ్యాలి అన్న ఆలోచన తీసుకొచ్చేలా చేశావు. అంతటితో ఆగకుండా ఏ వ్యాపారం అయితే లాభంగా ఉంటుందో అదే చూపించావు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం చెయ్యమని సలహా ఇచ్చావు. ఇవన్నీ కూడా నీ తెలివితేటలతోనే నేను చేశాను. నేను గనక సొంత ఆలోచన తీసుకుంటే నేను వ్యాపారం చేసేవాణ్ణి కాదు. ఉద్యోగం కోసం ఇంకా తిరుగుతూ ఉండేవాణ్ణి. అలా తిరిగి తిరిగి ఎంత సమయం అయినా వృధా చేసుకునేవాణ్ణి. అవునమ్మా, వాడు చెప్పింది అక్షరాల నిజం. వీడసలు పెద్ద మొద్దు. ఏం చేస్తాడో ఎప్పుడు అట్టా చేస్తాడో ఆడికి తెలీదు. అట్టాంటాడిప్పుడు ఈ స్థాయిలో ఉండటాన్ని నేనస్సలు ఊహించలేకపోతున్నానమ్మా. వాడి జీవితంలో నువ్వు భలే వెలుగులు నింపావు తల్లి. అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ ఇల్లు రానే వస్తుంది. వాళ్ళందరూ ఇంట్లోకి సంతోషంగా వెళ్తారు. అలా వాళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉండగా అత్తగారు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లోకి సామాన్లన్నీ కొంటూ ఉంటారు. ఫ్రిడ్జు, ఏసీ, కూలర్, కొత్త టీవీ, ఇలా అన్నీ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటుంది. అది ఏమాత్రం అవనికి నచ్చేది కాదు. అత్తగారికి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు అత్తగారితో ఇలా అంటుంది, అత్తయ్య, ఏసీ ఫ్రిడ్జ్లు ఎక్కువ రేట్లు అయిపోయాయంట అత్తయ్య. మీరు ముందుగా వాటిని తీసుకుని చాలా మంచి పని చేశారు.
మరి మీ అత్తయ్య అంటే ఏమనుకున్నావు? నీ అంత కాకపోయినా నాకు కూడా కొంచెం జ్ఞానం ఉందిలేమ్మా, అందుకే ఇట్ట చేశా. జ్ఞానం ఉంటే మీరు ఇలాంటివి అనవసరంగా కొనరత్తయ్య. ఏదైనా బంగారం లాంటివి కొనుక్కుని పెట్టుకుంటారు. ఇప్పుడు బంగారం రేటు చాలా తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో బంగారం చేయించుకుంటే బాగా రేటు వచ్చినప్పుడు మన అవసరాలకి అది ఉపయోగపడుతుంది. అసలు నాకు ఈ ఆలోచన రాలేదమ్మా. నువ్వు చెప్పినట్టుగానే బంగారం కొని పక్కన పెట్టుకోవాలి. అదేదో ఒక రోజు మనకు బాగా ఉపయోగపడుద్ది. అయితే రేపే వెళ్ళి కొనుక్కుందాం అత్తయ్య, లేదంటే మీరే డబ్బులు కూడా ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేస్తారు. అందుకు ఆమె నవ్వుకుంటుంది. ఇక ఆ తర్వాత రోజు ఇద్దరు కూడా బంగారం దుకాణానికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ బంగారమే తీసుకుంటారు. వాళ్ళలా బంగారం తీసుకున్న వారం రోజుల్లోనే టీవీలో వార్తలొస్తూ ఉంటాయి. ఆకాశానికి అంటిన పసిడి ధరలు, సామాన్యుడు కొనలేని పరిస్థితి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో పసిడి విలువ మరింతగా పెరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. ఆ వార్తను టీవీలో చూసిన అత్తగారు అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయం చెప్తుంది. మనం మంచి పని చేసాం అత్తయ్య, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అవని, అసలు నీకు బుర్ర నిండా తెలివితేటలేనమ్మా. మీరేదో నన్ను పొగడాలని పొగుడుతున్నారు అత్తయ్య. నిజానికి నాకున్నది తెలివితేటలు కాదు, ముందు జాగ్రత్త అంతే. దాన్ని అందరూ తెలివితేటలు అంటున్నారు అని నవ్వుతూ సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది అవని. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అవనికి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. మీరు గనక సహకరిస్తే నేను అది కూడా చేయాలని నిర్ణయించుకుంటున్నాను. ఆ వ్యాపారం అయితే చాలా బాగుంటుందమ్మా. నువ్వు సిద్ధపడిపో. ఏం కావాలన్నా మేమున్నాంగా. నీకెప్పుడు మేమందరం సపోర్టుగా ఉంటాం. అత్తయ్య, అయితే మన గోల్డ్ లోన్కి అప్లై చేసి ఒక మంచి ఫ్లాట్ కొని అక్కడ అపార్ట్మెంట్ కట్టి వాటిని అద్దెకిద్దాం. లేదా అమ్ముకున్నా పర్లేదు, చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకు ఇంట్లో వాళ్ళందరూ సరే అని చెప్తారు. కొన్న బంగారాన్ని బ్యాంకులో తక్కువ వడ్డీకి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొత్త బిల్డింగులు కట్టటం, కట్టిన వాటిని అమ్మటం, ఇదే జరుగుతూ ఉంటుంది. అలా అవని తన తెలివితేటలతో ఇంటిని, ఇంటి గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళని కోటీశ్వరుల్ని చేస్తుంది. అలా కొన్ని రోజులకి అవని తాను కోరుకున్నట్టుగా చాలా డబ్బు సంపాదించి స్థిరపడిపోయి సంతోషంగా కుటుంబంతో జీవిస్తూ ఉంటుంది.